స్వచ్ఛ సర్వేక్షణ్ అంటాం. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. ఈ రిపోర్ట్ ఇలాగే వచ్చింది కాబట్టి దాన్ని స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనే మాట్లాడాలి. వాయు సర్వేక్షణ్ అంటే స్వచ్ఛ అంటే మనకు క్లీన్, మనకు వాయు అంటే ఎయిర్, క్లీన్ ఎయిర్ అంటే గాలి నాణ్యత బాగా మెరుగ్గా ఉండడం, లేదా ఇది ఇలా అన్నా చూసుకోండి, బెస్ట్ ఎయిర్ క్వాలిటీ, ఇది కరెక్ట్. బెస్ట్ ఎయిర్ క్వాలిటీ, లీస్ట్ పొల్యూటెడ్ అని దాని మీనింగ్. సో తక్కువ కాలుష్యకారక అని అడిగినా ఇదే విషయం. అత్యంత ఎక్కువ వాయు నాణ్యత కలిగిన నగరాలు అని అన్నా కూడా అదే. మనకు సిపిసిబి అంటాం. సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరులోనే ఉంది కదా, మనకు వాళ్ళ పనే కాలుష్యాన్ని నియంత్రించడం. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అంటాం. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 అంటే ఎయిర్ క్వాలిటీ దేశంలో ఎట్లెట్లా ఉంది అనేది. సో మనం ఎక్కడ వాయు నాణ్యత ఎట్లుంది అంటే ముందు మనం చూసుకోవాలి. అంటే సూరత్ అంటే మన ముఖాన్ని మనం చూసుకోవాలని. సో నెంబర్ 1గా ఉంది ఏంటంటే సూరత్ అనేది నెంబర్ 1 ఎయిర్ క్వాలిటీ లిస్ట్లో నెంబర్ 1గా ఉన్నది అది. నేను మళ్ళీ మాట్లాడతాను ఇది కూడా. జబల్పూర్ నెంబర్ 3 ఆగ్రా. చూసుకోండి ఇట్లా. ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు ఎస్జే సూర్య. ఈ సూర్ నుంచి మనకేమొచ్చింది, సూరత్ వచ్చింది, నెంబర్ 1గా ఉన్నది అది. ఎస్ ఫర్ సూరత్ ఆల్సో, జే ఫర్ జబల్పూర్, ఏ ఫర్ ఆగ్రా. సో మనకు సూరత్, జబల్పూర్, ఆగ్రా మనకి చదివేటప్పుడే చిన్న జీకే టైప్లో కూడా మీరు చదివేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. సూరత్ అనగానే మీకు 1994లో వైట్ ప్లేగ్ అంటాం. ఈ ఎలుకల ద్వారా వ్యాపించే ఆ ప్లేగ్ వ్యాధి బాగా ప్రబలిన ప్రదేశం సూరత్. ఈస్ట్ ఇండియా వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం, వ్యాపార స్థావరం, ఆ బిజినెస్ బేస్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అని అంటే సూరత్. మనకు అలాగే సూరత్ అనేది ఒక నదీ తీరంలో ఉంటుంది. సూరత్ అనేది ఇది తపతి, తెలుగులో మనం తపతి అంటాం, తప్తి. ఆ తపతి నదీ తీరంలో మనకి సూరత్ అనేది కనిపిస్తుంది. సూరత్ గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్ అనేది మనకి ఇక్కడ పక్కనే మనకు కాక్రపార అనే ప్లేస్ ఉంటుంది. ఆ కాక్రపార కూడా తపతి నదీ తీరంలోనే ఉంటుంది. సో కమ్ బ్యాక్ టు సెకండ్, ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నెంబర్ 2గా ఉన్న నగరం ఏంటి అంటే జబల్పూర్. సో జబల్పూర్ అనేది ఓన్లీ మధ్యప్రదేశ్లో ఉందని చదవడం బదులు ఇక్కడ మనకు ఏకంగా మధ్యప్రదేశ్ హైకోర్టే ఉంది. మధ్యప్రదేశ్ హైకోర్టే మీకు జబల్పూర్లో ఉంది. అలాగే జబల్పూర్ ఒక నదీ తీరంలో ఉంది. మనకు మధ్యప్రదేశ్, గుజరాత్ అనగానే మెయిన్ రివర్ ఏం కనిపిస్తుంది, నర్మదా. సో మనకు ఈ జబల్పూర్ ఏ నదీ తీరంలో ఉందంటే నర్మదా. దానిక మీకు ఆగ్రా వెల్ నోన్ కాబట్టి ఆగ్రా మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఏంటిది ఇది, ఏం రిపోర్టు? స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 3 రకాల రిపోర్ట్లు ఉన్నాయి. 3 రకాల రిపోర్ట్ల కోసం ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ వాళ్ళు ఎన్ని నగరాల్లో చేశారంటే 130 సిటీస్ని వాళ్ళు కవర్ చేశారు. ఈ 130లో ఫస్ట్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే మిలియన్ ప్లస్. అంటే 1 మిలియన్ అంటే మనకు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 1 మిలియన్ ప్లస్ అని అంటాం. సో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అసలు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు ఎన్ని అనేది ఫస్ట్ చూసుకోండి. ఇండియాలో వీళ్ళు తీసుకున్న సర్వేలో మిలియన్ ప్లస్ సిటీస్ ఎన్ని ఉంటాయంటే 47. సో ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 47. మన దగ్గర ఎన్ని ఉన్నాయి మిలియన్ సిటీస్? 47. 4 అంటే ఏప్రిల్, 7 అంటే ఏంటిది? ఏప్రిల్ 7 అంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినం. అది వరల్డ్ హెల్త్ డే. ఇది మన ఆరోగ్యం కుదుట పడడం స్టార్ట్ అయింది 47. సరే, ఎనీవే ఆ 47 మిలియన్ ప్లస్ సిటీస్లో నెంబర్ 1 సూరత్, నెంబర్ 2 జబల్పూర్, నెంబర్ 3 ఆగ్రా. మరి సెకండ్ కేటగిరీ ఏంటి? మనకు సెకండ్ కేటగిరీ 3 to 10 lakh, 3 నుంచి 10 లక్షలు.
సో మనకు 3 నుంచి 10 లక్షలు 3 to 10 lakhs మనకు ఈ కేటగిరీలో, అంటే అబోవ్ 3 lakhs బిలో 10 lakhs ఈ మధ్యలో జనాభా ఉన్న నగరాల్ని తీసుకుంటే అందులో నెంబర్ 1గా వచ్చిన సిటీ పేరు ఫిరోజాబాద్. సో ఫిరోజాబాద్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే యూపీలో ఉంటుంది. ఫిరోజాబాద్ ఎక్కడ ఉంటుందంటే యూపీ. సెకండ్ మనకు కనిపించేది ఆఫ్టర్ ఫిరోజాబాద్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది అమరావతి. ఏ అమరావతి? మహారాష్ట్రలో ఉన్న అమరావతి. సెకండ్ పొజిషన్లో ఉన్నది మనకు అమరావతి. థర్డ్ వన్ ఝాన్సీ. సో మీకు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర మనకు ఒక పాయింట్ మనం వింటూ ఉంటాం, ఝాన్సీ. సో ఆ ఝాన్సీ అనేది యూపీలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈడ సెకండ్ జే థర్డ్ ఏ, ఇక్కడేమో సెకండ్ ఏ థర్డ్ జే. ఇలా అని కాదు, మీకు మొత్తం గుర్తుపెట్టుకుంటేనే బెటర్గా ఉంటుంది. అది ఝాన్సీ. తర్వాత మనకు ఈ యొక్క రీసెట్ RESET ఇది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ రిటైర్డ్ అయిన స్పోర్ట్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కలిగించే ఒక ప్రోగ్రామ్ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్స్కి. ఆ రీసెట్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి బ్యాక్ బోన్ లాగా ఒక సంస్థ పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే లక్ష్మీబాయి యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా లక్ష్మీబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఈ పేరు ఝాన్సీ వచ్చిందని చెప్తున్నాను నేను. ఆ లక్ష్మీబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే గ్వాలియర్లో ఉంటుంది. సో లక్ష్మీబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్, అది మధ్యప్రదేశ్లో ఉంటుంది. వాళ్ళ యొక్క సౌజన్యంతో సెంట్రల్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది, రీసెట్ అనేది. అంటే 20 to 50 ఆల్రెడీ అప్పటికున్న సౌలభ్యాలతో, అప్పుడు ఇంత టెక్నికల్ పుష్ కానీ ఇవన్నీ లేవు, కానీ సహజ సిద్ధంగా ఎదిగి రిటైర్ అయిపోయిన చాలా మందికి క్రీడాకారులకి వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని యువతకు నేర్పించడం. సో ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫర్ రిటైర్డ్ పబ్లిక్, ఆ రీసెట్ అనే కార్యక్రమాన్ని August 29 అనౌన్స్ చేసింది. వై August 29? మీకు తెలుసది నేషనల్ స్పోర్ట్స్ డే కాబట్టి. స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మనకు వాస్తవంగా చెప్పాలంటే హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ అంటాం. ఆ హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే, ఆయన బర్త్డే. సో ఇండియాలో మనకు హైయెస్ట్ అవార్డు కూడా, హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్ననే. ఆయనను గౌరవించడానికి మనం అలా పెట్టుకోవడం జరిగింది. సరే, ఫర్గట్ అబౌట్ దట్. ఇక్కడ ఒక ఝాన్సీ నుంచి ఇక్కడ వరకు కవర్ అయింది. ఇక మనకు మళ్ళీ స్వచ్ఛ వాయు సర్వేక్షణకు వస్తే ఇందులో బిలో 3 lakhs మనం 3 కేటగిరీలు చెప్పినాం. ఫస్ట్ మిలియన్ ప్లస్లో సూరత్, జబల్పూర్, ఆగ్రా. ఆ తర్వాత 3 lakh to 10 lakhsలో ఫిరోజాబాద్, అమరావతి అండ్ ఝాన్సీ. ఇవి మనకు టాప్ 3 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకు బిలో 3 lakhsలో నెంబర్ 1గా ఉండేది ఏంటంటే మనకు రాయ్ బరేలీ. సో రాయ్ బరేలీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. రాయ్ బరేలీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మీకు 1977లో, అంటే ఇది మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అంతకుముందు మనం హిస్టరీ పరంగా చదవాలంటే 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ జనతా పార్టీ ఫామ్ అయినప్పుడు ఆ 1977 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓడిపోయిన కాన్స్టిట్యుయెన్సీ ఇదే, ఈ రాయ్ బరేలీలోనే ఆమె ఓడిపోవడం అయితే జరిగింది. సో మనకు రాజ్ నారాయణ్ గాంధీ ఆమె పైన గెలవటం జరిగింది. సో దట్ ఈస్ రాయ్ బరేలీ. ఎక్కడ ఉంటుంది? యూపీ. సో బిలో 3 lakhsలో ఉత్తమ స్వచ్ఛవాయు నగరం ఏది అంటే నెంబర్ 2 నల్గొండ. సో నల్గొండ ఇందులో ఉంది. నేను మళ్ళీ చెప్తాను, అంటే మనకు ప్యూర్ స్టేట్ వైడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మాట్లాడలే. ఓకే, ఎనీవే. నెంబర్ 3 మనకు సలాగాం అంటాం. సలాగాం అనే ప్లేస్ హిమాచల్లో ఉంటుంది. ఇక్కడ 3rd దాకా కూడా పోనక్కర్లేదు, అన్నింటిలో టాప్ 3 చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి సలాగాం అనేది అది. ఈ మొత్తం సిస్టంలో రాయ్ బరేలీ నల్గొండ తర్వాత సలాగాం అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది.
ఈ టాప్ 10 లో నెంబర్ 8 పొజిషన్ లో ఉన్నది మనకు సంగారెడ్డి నెంబర్ 8 లో ఉంది. ఈ మిలియన్ సిటీస్ లో ఏవైతే ఉన్నాయో దీంట్లో మన హైదరాబాద్ కు వచ్చిన పొజిషన్ 25th పొజిషన్ లో హైదరాబాద్ ఉంది. అది మీరు ఓన్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ టచ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ఏరియాలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా దీస్ టాప్ 3 ఈస్ ఎనఫ్. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.